దేవుడు గడిచినటువంటి కాలమంతా కూడా మనల్ని కాచి ఈ సంవత్సరాంతములోనికి ఈ లాస్ట్ పునరుద్ధాన దినానికి దేవుడు మనల్ని చేర్చి మరి మనకు తోడుగా ఉండి దేవుని యొక్క కృపను ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఇటువరకు కూడా మనల్ని బలపరిచి నడిపించి ఆయన కృపలో ఆదరించిన దేవునికి ఎన్ని కృతజ్ఞతలు చెల్లించుకున్నా కూడా మనకు మరి ఆయన రుణము మనము తీర్చుకోలేనటువంటిది. ఆయన కృప లేకపోతే మనము జీవించి ఉండలేము. ఆయన కృప లేని క్షణము మనకు శూన్యమే. కాబట్టి ఆయన కృప ద్వారా, కృప వెంబడి కృపతో ఆయన ఇప్పటి వరకు కూడా మనకు తోడుగా ఉండి మన చేయి పట్టుకొని కుడికి ఎడమకి తొలగిపోకుండా ఆయన మార్గములో నడిపించి మరి సంవత్సరం మొదల్లో నుంచి సంవత్సర అంతములోనికి దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి కూడా దేవుడు నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఎందుకంటే మన జీవితాలలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అపశృతులు, ఎన్నో చేదు అనుభవాలు అయినా కూడా దేవుడు ఆయన కృపలో ఆదరించి మరి ఇప్పటి వరకు కూడా ఆయన సన్నిధిలో ఉండి ఆయన్ని స్తుతించి ఘనపరిచి మహింపరిచే భాగ్యాన్ని మనకిచ్చాడు. అందును బట్టి కూడా దేవుని నామానికి మనము మెండుగా కృతజ్ఞతలు చెల్లించుకునే వారముగా ఉండాలా. మన కుటుంబాలు, మన బిడ్డలు మరి నూతన సంవత్సరంలోనికి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో, ఒక నూతనమైనటువంటి మేలులతో, నూతనమైనటువంటి కృపలతో, నూతనమైనటువంటి దీవెనలతో మనము ప్రవేశించులాగున మరి దేవుని యొక్క మాటలు మనము విని ఆ మాట ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళదాము. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చాలమ్మా, ఇక్కడ మనకు వినటం చాలా ప్రాముఖ్యం అన్నమాట. వినటం వల్ల మనకు విశ్వాసము కలుగుతుంది. ఆ వినే మాట మరి లోకానుసారమైనటువంటి మాటలు కాదు, కానీ అవి క్రీస్తు మాటలై ఉండాలా. ఆయన చెప్పినటువంటి మాటలు మనం వినేవారముగా ఉండాలా. ఆ మాటల ప్రకారంగా నడిచే వారముగా ఉండాలా. వినుట చాలా ధన్యకరము, వినుట చాలా ఉత్తమము అని కూడా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తున్నాము. అదే లూకా సువార్తలో మనం చూసినట్లయితే, లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి కిందకు మనం చదివినట్లయితే, అంతటి వారు ప్రయాణమైపోతుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధను వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేస్తుండగా నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకొని విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని ఉత్తమైనది, అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీర్చివేయబడదు. ఉత్తమైనది ఏదంట? దేవుని యొక్క మాట. మార్తాతో అంటున్నాడు, నువ్వు విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని
తొందరపడుతున్నావు. కానీ మరియా ఉత్తమైన దాన్ని ఆమె అనుసరిస్తున్నది, ఉత్తమైన దాన్ని ఆమె ఏర్పరచుకున్నది. అది దేవుని యొక్క మాట, దేవుని యొక్క బోధ. ఆమె ఆ మాటలు వింటూ ఆయన దగ్గర ఉన్నది కాబట్టే ఆమె ఉత్తమైన దాన్ని ఎన్నుకొని ఉత్తమైన దాన్ని అనుసరిస్తున్నదనని అది ఆమె యొద్ద నుండి ఎవ్వరూ కూడా తీసివేయలేరు. ఏదైనా కూడా మన దగ్గర నుంచి తీసుకోగలరు, కానీ దేవుని యొక్క మాటలు, దేవుడి మనకు చెప్పినటువంటి మరి విశ్వాసయుతమైనటువంటి మాటలు మరి ఎవరు కూడా దాటిని కొల్లగొట్టలేరు. వాటి ద్వారా మనం జీవిస్తాము, వాటి ద్వారా మనం బ్రతుకుతాము. ఆ మాటలు మనల్ని బలపరుస్తాయి, మనల్ని ఆశీర్వదిస్తాయి, మనల్ని నడిపిస్తాయి, మనల్ని బ్రతికిస్తాయి. మన బాధలో మనకు నెమ్మదినిచ్చేటటువంటి ఆయన మాటలు వింటూ మరియా ఆయన దగ్గర కూర్చున్నది కాబట్టి ఏమంటున్నాడంటే ఆమె ఉత్తమైన దాన్ని ఏర్పరచుకున్నది. దేవుని యొక్క మాటకు మనం చెవియొగ్గటము ఎంతో ఉత్తమము. దేవుని యొక్క మాటకు మనం చెవియొగ్గాలి. మనుషుల యొక్క మాటలకు మనం చెవియొగ్గే వారముగా ఉండకూడదు. దావీదు అంటున్నాడు, అయ్యా నా ప్రార్థనకు చెవియొగ్గయ్యా. దేవుని యొక్క మాటలకు మనం చెవియొగ్గే వారంగా ఉండాలా. దేవుని యొక్క మాటలకి మనము ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఆయన మాటల్ని మన జీవితంలోనికి తీసుకొని ఆ మాటల ద్వారా మన జీవితాన్ని మార్చుకొని ఆ మాటల ద్వారా మన జీవితంలో మరి ఆయన యొక్క అద్భుతాలు చూసేవారముగా, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు చూసేవారముగా, ఆయన యొక్క వింతల విశేషాలు చూసేవారముగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మాట నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని విచారపడుతూ తొందరపడుతున్నావు, కానీ మరియా ఉత్తమైన దాన్ని ఎన్నుకున్నది. ఆమె ఉత్తమైన దాన్ని ఎన్నుకున్నది. అది దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అందుకే ఆత్మ సంగములతో చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. ఆత్మ సంగములతో చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక అని మనము చూస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా మార్కు సువార్త 4వ అధ్యాయంలో చూడమ్మా, మార్కు సువార్త 4:23-24. వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడల వాడు వినుగాక. మన చెవి ఎప్పుడు కూడా వినటానికి వేగిరపడాలా, మాట్లాడేదానికి నిదానించాలా, కోపించేదానికి నిదానించాలా. వినటానికి మాత్రమే మనము వేగిరపడాలా. వినుట వలన మనకేం కలుగుతుందంట? విశ్వాసము కలుగుతుంది. వినుట ద్వారా మనకు ఎన్నో ఆశీర్వాదాలు మనకు ఈ లోకపరంగా ఈ భూమి మీద మనము ఏ విధంగా మనం బ్రతకాలో, ఏ విధంగా మనల్ని భాగ్యవంతులుగా చేయాలో, ఏ విధంగా మనల్ని ఆశీర్వదించాలో అనేది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశంలో మన జీవితము, మన మనుగడ ఆయన దగ్గర ఉన్నది. కాబట్టి మనము ఎలా బ్రతకాలని ఆయన నిర్ణయించున్నాడో, మన స్థితి ఎలా ఉండాలని ఆయన తలంపుల్లో ఉన్నదో వాటిని మాత్రమే మన జీవితంలో జరిగిస్తాడు. అందుకే మనము దేవుని యొక్క మాటలు వినటానికి మనము ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలా. కొంతమంది అన్ని చేస్తూ ఉంటారు, కానీ దేవుని మాటలు వినటానికి విముఖతను చూపిస్తారన్నమాట. దేవుని మాటల దగ్గరకు వచ్చే కలికే నిద్రపోతారు, దేవుని మాటల దగ్గరకు వచ్చే కలికే బయటికి వెళ్ళిపోతారు, దేవుని మాటల దగ్గరకు వచ్చే కలికే మాట్లాడుకుంటూ ఉంటారు, దేవుని మాటల దగ్గరకు వచ్చే కలికే వాళ్ళని వీళ్ళని అటు ఇటు మాట్లాడుకుంటూ మరి దేవుని మాటలకి చెవి యొగ్గేటటువంటి వారుగా ఉండకపోవటం వల్ల ఆ మాటల యొక్క ప్రభావము మన జీవితంలో ఏ విధంగా కార్యాలు జరిగించలేకపోతున్నాయి. చెవి కలిగిన వాడు వింటాడు. వినటానికి చెవులు ఎవరికైనా ఉంటే, ఇప్పుడు మనకు చెవులు ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. మరి వినేదానికి వినే చెవులు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. మరి లోకవార్తలన్నీ కూడా చెప్పుకుంటాం, వింటూ ఉంటాము, కానీ దేవుని యొక్క మాటలు వినటానికి మనము విముఖతను చూపిస్తాం, మనం ఇష్టపడము. ఎందుకంటే అవి మనల్ని సరిచేస్తాయి, మంచి మార్గంలో నడిపిస్తాయి, మనల్ని
ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి, ఉన్నతమైనటువంటి స్థితికి మనల్ని తీసుకొని పోతాయి. ఆ దేవుని మాటల్ని మనం ఎప్పుడూ కూడా ఆసక్తి కలిగి మనము ఆలకించే వారముగా ఉండాలా. మనము ఆసక్తి కలిగి ఆలకిస్తే మనము బ్రతుకుతాము. నా మాటలు విని నా వైపు తిరిగితే మీరు బ్రతుకుతారు అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది, దేవుని మాట మనల్ని బాగు చేస్తుంది, దేవుని మాట మనల్ని స్వస్థపరుస్తుంది, దేవుని మాట మనల్ని ఆదరిస్తుంది, దేవుని మాటలు మనల్ని గొప్ప చేస్తుంది. కాబట్టి దేవుని మాటను వినటానికి మనము ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. నిర్లక్ష్య ధోరణితో మనం దేవుని యొక్క సముఖంలో ఉండకూడదు. ఎప్పుడు కూడా వేగిరి పడేవారముగా మనతో దేవుడు ఏం చెప్తాడు, మనతో దేవుడు ఏం మాట్లాడతాడు, ఆ మాటల్ని మనం ఏ రీతిగా మన జీవితంలోనికి తీసుకోవాలా, ఏ రీతిగా మన కుటుంబానికి వాటిని మనము తీసుకుని వెళ్ళాలా, ఏ రీతిగా వాటి ప్రకారంగా మనం నడిచినప్పుడు దేవుడు మన కుటుంబంలో, మనతో, మన జీవితాల్లో మన బిడ్డలని ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు అనే ఒక దృక్పథము అనేది ఒక ఆసక్తి మనం కలిగి ఉండాలి. కానీ ఏరే విషయాలన్నిటిని కూడా మనము మన యొక్క మైండ్లోకి తీసుకొని రాకూడదు. ఏది ఉండాలంటే మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనకు ఏముండాలా, వినగలిగిన చెవి, ఆ చెవి మనకు ఉండాలా. వినటం వలన మనకు విశ్వాసం కలుగుతుంది. విన్న వాక్యాన్ని మనము అనుసరించే వారముగా ఉండాలి. వాళ్ళు వింటారే కానీ గ్రహింపరు అన్నాడు. వాళ్ళు చూస్తారే కానీ ఎంత మాత్రము కూడా తెలుసుకోరు అని అంటుంది వాక్యం. మనము వినాలా, ఆ విన్న వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలా, మన కుటుంబానికి అన్వయించుకోవాలా. అప్పుడే ఆ వాక్యము మనలో ఫలిస్తుంది, ఆ వాక్యం మనలో ఫలిస్తుంది. కాబట్టి మనకు చెప్తున్నటువంటి మాట 4వ అధ్యాయంలో ఏం చెప్పాడమ్మా, వినుటకు చెవి ఎవరికైనాను ఉన్న ఎడల వాడు వినుగాక అని మనము చూస్తున్నాము. వినకు ఏదమ్మా 23 వినుటకు చెవిళ్ళు ఎవరికైనాను ఉండిన ఎడల వాడు వినుగాక నేను, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోనండి. మనం ఏమి వింటున్నామో మనము జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. విన్న వాక్యము మనలో ఫలించాల, విన్న వాక్యం మనలో నిష్ఫలం కాకూడదు. విన్న వాక్యము ద్వారా మనం దీవించబడాలా, దాన్ని మన జీవితంలోనికి మనం తీసుకోవాలా, జాగ్రత్త కలిగి ఉండాలా. అజాగ్రత్తతో ఉంటే మనకు అపాయం వస్తుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము అజాగ్రత్తగా, అనాలోచనంగా, నిర్లక్ష్య ధోరణితో మనం ఉండకూడదు. ఆయన మాటల్ని మనము వినటానికి వేగిరి పడేవారముగా, ఆయన మాటల్ని విని మన జీవితంలోనికి తీసుకొని ఆ మాటల ప్రకారంగా మనము జీవించేటటువంటి వారముగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, ఈయన మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకున్నవాడు బండ మీద తన పునాదిని వేసుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వాన వచ్చినా, వరదలు వచ్చినా, గాలి వీచి ఆ ఇంటి మీద కొట్టినా దానికి దానికి పునాది ఎలా ఉందంట, బండ మీద వేయబడింది కాబట్టి అది పడలేదు. ఏ మాటల వల్ల పడలేదు అది? అందుకే పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు? పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. ఆ పునాది పటిష్టంగా ఉంటేనే ఇల్లు నిలబడతాది. ఆ పునాది గట్టిగా ఉంటేనే ఇల్లు నిలబడతాది. ఈ పునాది గట్టిగా ఉండబట్టి ఇది నిలబడుతుంది. మన జీవితంలో కూడా వాక్యం అనే పునాది, బలమైన పునాది, గట్టి పునాది, శక్తివంతమైన పునాది మనలో, ఆ వాక్యం అనే పునాది మనలో ఉంటే ఏమంటుంది అక్కడ? ఏం చెప్తుందమ్మా? ఆ వాక్యం గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. గాలి వీచి కొట్టిందంటే అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి కష్టాలు, కన్నీళ్లు, ఆ వ్యతలు ఎన్నెన్నో మన జీవితంలో తటస్థిస్తుంటాయి. ఆటంకాలు, అడ్డుబండలు
తొట్రపాటులు ఎన్నెన్నో మన జీవితంలో, అపశృతులు, చేదు అనుభవాలు, బాధాకరమైనటువంటి పరిస్థితులు ఎన్నెన్నో మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. కానీ వాటన్నిటికీ కూడా నిరాశపడకుండా, వాటన్నిటికీ కూడా కృంగిపోకుండా, వాటన్నిటికీ కూడా మనము జడిసిపోకుండా ఎప్పుడు కూడా ధైర్యంగా, విశ్వాసంగా దేవుని యొక్క మాటల్ని ఆధారం చేసుకొని, ఫలానా దగ్గర ఈ వాక్యం ఉన్నది, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను బలపరచబడాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బలపరచబడాలి. ఆ వాక్యం మనకు తెలిసి ఉంటే ఆ సమస్యను మనం ఎదుర్కొంటాం. ఏ వ్యాధికి ఏ మందు ఇవ్వాలో డాక్టర్ దగ్గరికి వెళితే తెలుస్తుంది. ఏ వ్యాధికి, జ్వరానికి పోతే నొప్పి మాత్ర ఇస్తే జ్వరం పోతుందా? పోదు కదా. జ్వరానికి ఏం మాత్ర ఇవ్వాలో దాన్ని ఇస్తేనే జ్వరం పోతుంది. కాబట్టి ఏ సమస్యకి ఏ ప్రార్థన చేయాలా, ఏ సమస్యకి ఏ వాక్యం పెట్టి మనం దేవుణ్ణి అడగాల అనేది మనము వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదివి వాక్యాన్ని మనం వింటామో అప్పుడు ఆ సమస్యకు పరిష్కారం అనేది మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు తెలియజేస్తాడు, మనలో ప్రేరేపిస్తాడు. భయపడొద్దు నా కుమారుడా, భయపడొద్దు నా కుమార్తె. ఎందుకంటే దేవునికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు కదా. దేవునికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. ఆ పేరుకు అర్థమైంది, భాషాంతరం ఏంటంటే దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎవరు విడిచిపెట్టిన, తల్లి విడిచినా, తండ్రి విడిచినా, బంధువులు విడిచినా, అన్నదమ్ములు విడిచినా, అక్క చెల్లెలు విడిచినా, భర్త విడిచినా, భార్య విడిచినా, బిడ్డలు విడిచేసినా ఎవరున్నారంట? ఎవరున్నారు మనకు? ఇమ్మానుయేలైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఎవరు చెయ్యి విడిచిపెట్టినా కూడా సరే భయపడకుండా, దిగులు పడకుండా, జడియకుండా ముందుకు సాగాల. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుతూ మనం ముందుకు సాగిపోవాల. మనము సాగిపోవాలా. మనము ఆ బాధ వచ్చినప్పుడు అక్కడే నిలబడిపోతాము, ఆ కష్టం వచ్చినప్పుడు అక్కడే నిలబడతాము. ఆలోచన చేసుకోము. వాక్యం అనేది మనకు గుర్తురాదు. ఎందుకంటే వాక్యాన్ని మనం ధ్యానిస్తే, వాక్యాన్ని మనము భుజిస్తే, వాక్యాన్ని మనం మననం చేసుకుంటుంటే, వాక్యాన్ని మనం నిత్యము కూడా చదువుకుంటా ఉంటే మరి ఆ కష్టం వచ్చినప్పుడు ఆ వాక్యం మనకు గుర్తు చేస్తాడు దేవుడు. ఆ వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తాడు దేవుడు. కాబట్టి ఎప్పుడు కూడా వాక్యాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు. వినటానికి వేగిరి పడేవారముగా మనం ఉండాలి. వినటం వల్ల మనకి ఏం కలుగుతుందంటే అనేకమైనటువంటి మేలులు. ఇశ్రాయేలు, నీవు నా మాటలు వింటే నీకెంత మేలయ్యా. వేగిరిమే వచ్చి నీ యొక్క శత్రువులు నేను అణగద్రొక్కుతాను కదా, నీ కష్టాలన్నీ కూడా నేను తీరుస్తాను కదా, నీ ఆర్థిక పరిస్థితులు నేను తొలగిస్తాను కదా, నీ వ్యాధిని నేను తొలగిస్తాను కదా. నా మాట వింటే ఎన్ని వానలు వచ్చినా, వరదలు వచ్చినా, గాలి వీచి ఆ ఇంటి మీద కొట్టినా, అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా సరే అక్కడ ఎవరున్నారంట? యేసయ్య ఉన్నాడు. కాబట్టి మనము జడియకూడదు. ఆ నావలో యేసయ్య ఉన్నాడు. తుఫాను వచ్చింది ఆ నావకి, అక్కడ ఎవరున్నారంట? యేసయ్య ఉన్నాడు. కాబట్టి అక్కడ ఎటువంటి అపాయమైనది జరగదు. మనతో దేవుడున్నాడు, మనకు దేవుడున్నాడు. ఎవ్వరు లేకపోయినా, ఎవరు మనతో ఉండకపోయినా, ఎవరు మన చెయ్యి విడిచిపెట్టైనా మనకి ఎవరున్నారంట? దేవుడున్నాడు. ఆ దేవుడున్నాడు అనే దానికి ఈ వాక్యం అనేది నీకు నీ హృదయంలో ఉండాలా. నీ వాక్యం అనేది నీ హృదయంలో ఉంటేనే అప్పుడు నీకు ఆ బాధలు అనేటివి, ఆ యొక్క నిస్సహాయ స్థితి అనేది కలగదు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకెందుకు భయము, నాకెందుకు విచారము, నాకెందుకు నిద్రలేమి. వాక్యం చదువు. నిద్ర రాలేదు, వాక్యం చదువు. ఎంతవరకు నీకు మెలుకువిస్తాడు అంతవరకు వాక్యం చదువు, వాక్యాన్ని విను, వాక్యాన్ని మననం చేసుకో, వాక్యాన్ని ధ్యానం చేసుకో. నిద్ర రాలేదా నీకు? మోకాళ్ళు వేసుకో, వాసపట్ల వేసుకో, ధ్యానంలో ఉండు, ధ్యానించు. నీకు తెలియకుండానే దేవుడు నీకు సమాధానం కలగజేస్తాడు. నీకు తెలియకుండానే నీ దేవుడు నీకు ప్రశాంతతనిస్తాడు. కాబట్టి నాకు ఏమీ లేదు, నాకు ఎవరూ లేరు, నాకు బాధలు, వేదన, సమాధానం ఉండటం లేదు, ప్రశాంతత ఉండటం లేదు అని మనము బాధపడేవారముగా ఉండకూడదు. నీ బాధ పోవాలనే దేవుడు చెప్తున్నాడు మాట.
నీ కష్టాన్ని తీర్చాలనే, నీ సమస్య తీరాలనే, నీ వ్యాధి పోవాలనే, నీలో ఉన్న దుఃఖం పోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలను మనం శ్రద్ధగా విన్నప్పుడు, ఆ మాటలను మనం తీసుకున్నప్పుడు, మరి ఎలాంటి తుఫాను వచ్చినా, ఎలాంటి గాలి వీచినా, ఎలాంటి శోధనైనా, ఎలాంటి శ్రమలైనా, ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి కష్టమైన, ఎలాంటి అవమానాలైనా, ఎలాంటి పరిస్థితినైనా కూడా సరే ఎదిరించి జయించేటటువంటి కృప దేవుడు మనకిస్తాడు. ఎదిరించి జయించేటటువంటి కృప దేవుడు మనకిస్తాడు. దేవుని మాటలు మనము ఆలకిస్తే, దేవుని మాటల్ని మన జీవితంలోనికి మనం తీసుకుంటే, కాబట్టి మనము ఏ విషయానికి కూడా మనము బాధపడేటటువంటి వారముగా మనం ఉండకూడదు. ఏ విషయానికి కూడా మనము దిగులు పడేటటువంటి వారముగా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. ఆ వాక్యాన్ని మనం వినుకుంటా మన చెవిని ఎప్పుడైతే పక్కకి మళ్ళించుకుంటామో అప్పుడు మనలో ఎటువంటి కార్యం అనేది జరగదు. అదే మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 3 వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేశాను. గాని కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉన్ననందున అవి వెంటనే మొలిచెను. గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను కనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలన పడెనుగా అవి మొలిచి పెరిగి పైరై 30 దొంతులుగాను 60 దొంతులుగాను 100 దొంతులుగాను ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ఎన్ని విధాలుగా ఫలించాయమ్మా? ఎంతమంది ఫలించారు? ఎంతమంది ఫలించారు? ఎంతమంది ఫలించారు? 3. ఎంతమంది? 30 దొంతులుగాను 60 దొంతులుగాను 100 దొంతులుగాను 100 దొంతులుగాను ఫలించింది. చెవులు ఉంటే ఈ మాటను గ్రహిస్తారు. చెవులు ఉంటే ఇక్కడ విన్నవాళ్లే ఫలించారు. కొన్ని దారి పక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొన్ని మంచి నేలలో పడ్డాయి. మంచి నేలలో పడ్డాయి. 30 దొంతులుగాను 60 దొంతులుగాను 100 దొంతులుగాను 3 విధాలుగా 3 రకాలైన మనుషులు ఫలించారు. మరి యేసు ప్రభుతో కూడా రూపాంతర కొండ మీదకి వెళ్ళింది ఎంతమంది? 3. వెళ్ళింది ఎంతమంది? 3. ఆ విషయాన్ని మనము కొంచెం మళ్ళా ధ్యానిద్దాము. అదేవిధంగా మార్కు సువార్త 7వ అధ్యాయము 14వ వచనము. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. నా మాట విని గ్రహించండి. వెలుపలి నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు. గాని లోపల నుండి ఏదైతే బయలు వెళ్తున్నదో మనుషుని అపవిత్రునిగా చేస్తుంది. మరి మనము తిన్న దాని ద్వారా మనకు ఎటువంటి అపవిత్రత కలగదు అని ప్రభు అయినటువంటి యేసయ్య చెప్తున్నాడు. ఇక్కడ విని గ్రహించండి. గ్రహింపు లేనటువంటి వినికిడి మనకు వద్దు. గ్రహించాల. ఒక మాట చెప్పినప్పుడు గ్రహించాల. గ్రహించే మనసు మనకు ఉండాల. మూర్ఖంగా మనము వాదించకూడదు. మూర్ఖంగా మనం మాట్లాడకూడదు. వితండవాదంగా మనము
వాదించేటటువంటి వారముగా ఉండకూడదు. దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉంది. మన యొక్క సొంతానికి, మన ఇష్టానికి వాక్యాన్ని మనం మలుచుకోకూడదు. ఆ మాట మనం వినాలా, ఆ మాటను మనం గ్రహించాలా. గ్రహించినప్పుడే కార్యాన్ని నువ్వు చూడగలవు. నీ యొక్క స్వనీతితో, నీ యొక్క సొంత ఆలోచనతో, నీ సొంత తలంపులతో వాక్యాన్ని నీకు అన్వయించుకొని ఏదంటే అది మనము మాట్లాడుకోకూడదు, ఏదంటే అది మనము అనకూడదు. వాక్యం ఎలా ఉంది, మనం ఎలా జీవిస్తున్నాము, వాక్యం ఏం చెప్తుంది, మనం ఎలా నడుచుకుంటున్నాము. అందుకే అన్నాడు, బయట నుంచి లోపలికి పోయేది మనల్ని అపవిత్రునిగా చేయదు. ఎందుకంటే అవి లోపలికి వెళ్ళి అరిగిపోయి బహిర్భూమిలో విడవబడిపోతున్నాయి. కాబట్టి అవి నిన్ను అపవిత్రునిగా చేయవు. మరి ఏ అపవిత్రులుగా చేస్తున్నది? లోపల నుండి ఏమొస్తున్నాయి? లోపల నుండి ఏమొస్తున్నాయి మన లోపల నుండి అని అంటే 20వ వచనంలో చూడమ్మా. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. గ్రహించాల మనము, ఈ మాటల్ని మనం గ్రహించాల. లోపల నుండి అనగా లోపల నుండి అనగా దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవన్నీ కూడా దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క సంకల్పంలో మనిషిని అపవిత్రపరిచేటివిగా ప్రభువు ఆయనే సెలవిస్తున్నాడు. మీరు వినండి, విన్న వాటిని గ్రహించండి. ఆ విన్న వాటిని గ్రహించి వాటిని మీరు జాగ్రత్త కలిగి మీ జీవితాలను మసలుకోనండి. అది తింటే నేను అపవిత్రునైపోతాను, ఇది తింటే నేను అపవిత్రునైపోతాను అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ తిన్న దాంట్లో మనల్ని ఏది కూడా అపవిత్రం అనేది మనకు అంటుకోదు. కానీ మన లోపలే ఇవన్నీ కూడా కలుగుతాయి అన్నమాట. మన యొక్క లోపల నుంచే ఇవన్నీ కూడా బయలు వెళుతూ ఉంటాయి అన్నమాట. ఇవి మనిషిని అపవిత్రము చేస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనిషిలో ఉండకూడదు. దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే నీ హృదయంలోనికి పోతుందో ఇవన్నీ కూడా ఏమైపోతాయంట, బయటికి వెడలగొట్టబడిపోతాయి. వాక్యం అనేది నీ హృదయంలో లేకపోతే ఇవన్నీ కూడా నీ హృదయాన్ని అలుముకునేస్తాయి. ఒక ఖాళీ కుండను మనము ఒక పక్కన పెట్టేసి ఉంటాము, దాన్ని వాడుకోకుండా ఉంటాము. తర్వాత మళ్ళీ దాన్ని తీసి చూడండి అది ఎలా ఉంటుందమ్మా. అది ఒక ఖాళీ కుండ, ఖాళీ బిందె అయినా, ఖాళీ ఏదైనా కూడా, ఎవరైనా ఏదైనా ఖాళీగా మనం అక్కడ పెట్టేసి ఉంటే దాంట్లో ఏముంటుందంట, దాంట్లో దుమ్ము, ధూళి, బూజు అంతా పట్టేసి ఉంటుంది. ఎందుకంటే అది ఖాళీగా ఉంది కాబట్టి. అదే దేవుని యొక్క వాక్యం లేకుండా ఈ మనసు, హృదయము ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో ఇవన్నీ కూడా మనసులో ఇవి కలుగుతాయి అన్నమాట. కలిగి ఇవి మనకు తెలియకుండానే బయటకు వచ్చేస్తాయి, అనేస్తూ ఉంటాము. మన నోటి గుండా ఈ మాటలని మన జీవితాన్ని అపవిత్రం చేసుకుంటాం. అదే అంటున్నాడు ఇక్కడ. ఏమన్నాడు కాదమ్మా, నా మాట విని గ్రహించండి అన్నాడు. మాటలు వింటున్నాము, వాక్యం చదువుతున్నాము, గ్రహింపు లేనటువంటి జీవితంలో ఉన్నాము. వాక్యం చదువుతున్నాం, బాగానే ఉంది, వింటున్నాం, బాగానే ఉంది, కానీ దాన్ని గ్రహించేటటువంటి జ్ఞానం అనేది లేదు. అది దేవుని ద్వారానే మనకు వస్తుంది. జ్ఞానం ఎలా వస్తుంది అని అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేదే జ్ఞానానికి మూలము. జ్ఞానం నాది అన్నాడు, జ్ఞానం నా దగ్గర ఉన్నదన్నాడు. కాబట్టి ఆ జ్ఞాన నేత్రం నీకు తెరవాలంటే దేవుని వాక్యం నువ్వు చదవాలి, దేవుని యొక్క వాక్యం నువ్వు వినాలి. విన్న వాక్యాన్ని నువ్వు దాన్ని పక్కన పెట్టేటటువంటి విధిలో మనం ఉండకూడదు. ఆ వాక్యం మన జీవితంలో తీసుకొని ఆ వాక్య ప్రకారంగా నడుచుకునే వారముగా ఉండాలి. అవిధేయులుగా మనం ఉండకూడదు, అహంకారులుగా మనం ఉండకూడదు, అవిశ్వాసులుగా మనం ఉండకూడదు, అవివేకులుగా మనం ఉండకూడదు, వివేకంగా మనం ఉండాల. అందుకే సొలొమోను అడిగాడు ఒక మాట, అయ్యా తండ్రి
నేను నీ ప్రజలను పరిపాలించాలంటే వివేకవంతమైనటువంటి హృదయాన్ని నాకు ఇవ్వయ్యా అన్నాడు. మనము వివేకవంతులుగా ఉండాలా. వివేకవంతుడుగా ఉండి యుద్ధం చేయమన్నాడు. అవివేకంగా ఉండకూడదు, అనాలోచనంగా ఉండకూడదు, గర్వంగా ఉండకూడదు, అహంకారంగా ఉండకూడదు. ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తాయంట? అపవిత్రునిగా చేస్తాయి. మాట వినేటటువంటి తత్వం అనేది మానవునిలో ఆదిలో నుంచి లేదు. ఆనాడు ఆదాము ఏ రీతిగా అయితే చేశాడో ఈనాటి వరకు కూడా ఆయన మాటలని పెడచెవిని పెట్టి లేనిపోని బాధలు, లేనిపోని కష్టాలు, లేనిపోని వ్యసనాలు, లేనిపోని ఇబ్బందులు తెచ్చుకుంటున్నామే గాని దేవుని మాటకి లోబడి దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి ప్రతిదీ కూడా దేవుని చిత్తంలో మనము గ్రహించుకునేటటువంటి జీవితం అనేది మనకు కావాలా. అలాంటి పరిస్థితి మనము దేవుని యొక్క మాటల ద్వారానే తెలుసుకుంటామే గానీ ఇంకా లోకపు మాటల ద్వారా ఇది మనకు తెలియదు. లోకపు మాటల ద్వారా ఇది మనకు తెలియదు. కాబట్టి వినుట వలన లోకపరమైనటువంటి ఆశీర్వాదాలు మనకు ఎలా వస్తాయి? లోకపరంగా నువ్వు ఆశీర్వదించబడాలా, ఆత్మీయంగా నువ్వు ఆశీర్వదించబడాలా. నువ్వు వినుట వల్ల లోకపరంగా నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాడంటే ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ మనం చూడగలుగుతామమ్మా. 28 2-3 ఫస్ట్ నుంచి చూడమ్మా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకి వచ్చి 14వ వచనం వరకు ఉన్నాయి. దీవెనలు 14వ వచనం వరకు ఉన్నాయి. నువ్వు దేవుని మాట వింటే ఈ భూ సంబంధంగా ఈ భూమి పైన నువ్వు ఏ రీతిగా దీవించబడాలా, ఏ రీతిగా ఆశీర్వదించబడాలా, ఏ రీతిగా గొప్పగా ఉండాలా, ఏ రీతిగా ఘనముగా ఉండాలా, బయట లోపట అన్ని చోట్ల నిన్ను దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదించి నిన్ను ఆయన నడిపించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాటను శ్రద్ధగా విన్నప్పుడు, ఆ మాటల ప్రకారంగా జీవించినప్పుడు అది ఆ యొక్క ద్వితీయోపదేశ కాండంలో 2వ అధ్యాయము 7వ వచనంలో నీ చేతులు పనులన్నిటిలోనూ చూడమ్మా. 7వ వచనం నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా ఆశీర్వదించును. ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఎప్పుడు తక్కువ కాకుంటుంటుంది? దేవుని యొక్క మాటను మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మన చేతి ప్రయాసములన్నీ కూడా, మన చేతి పనులన్నిటిని కూడా ఈ లోకపరంగా ఎటువంటి కొరత లేనటువంటి జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. మెండుగా దీవిస్తాడు, నిండుగా దీవిస్తాడు. ఆశీర్వదించి వారు ఆశీర్వదించినటువంటి బిడ్డలు జనము అని ఆయనే సాక్ష్యం పలుకుతాడు. వారు ఎవరయ్యా అని అంటే వారు ఆశీర్వాదం పొందినటువంటి ప్రజలు, వాళ్ళు ఆశీర్వాదం పొందినటువంటి జనులు అని దేవుడే మనకు సాక్ష్యం అనేది పలుకుతాడు. ఈ భూలోకంలోనైనా నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని మాట తప్పకుండా వినాలి. ఆత్మీయంగా నువ్వు దీవించబడాలంటే దేవుని మాట తప్పకుండా వినాలి. మానసికంగా నువ్వు దీవించబడాలంటే దేవుని మాట నువ్వు వినటం మనకు చాలా అవసరం అన్నమాట. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా నువ్వు వృద్ధిలోకి రావాలంటే, ఆరోగ్యంగా ఉంటే ఆర్థికంగా చితికిపోతాము, ఆర్థికంగా బాగా ఉంటే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాము,
ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటే మానసికమైనటువంటి ఒత్తిడుల చేత అన్నీ ఉన్నా కూడా బిడ్డలు చెప్పిన మాట వినకపోతే బాధగా ఉంటుంది కదా. అన్నీ ఉంటాయి, డబ్బులుంది, ఆస్తి ఉంది, ఇల్లులున్నాయి, అన్నీ ఉన్నాయి, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా బాగానే ఉన్నాము, కానీ మానసికంగా ఇబ్బందుల్లో ఉంటాము. కాబట్టి ఈ 3 విధాలుగా నువ్వు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని మాట నువ్వు కంపల్సరిగా వినాల్సిందే. వినాలి. ఎవరమైనా కూడా సరే, వాళ్ళు ఎంత జ్ఞానవంతులైనా కూడా సరే, దేవుని మాట వినకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనం చూడము. అదే 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే, 1 సమూయేలమా 15వ అధ్యాయము, అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని 22 అమ్మా అదేనా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము కదా. బలులు అర్పించటము, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించటము అది అడగటంలో ఆయన, ఎందుకంటే 1000 కోళ్ల మీద ఉండేటివన్నీ కూడా నాయే అంటున్నాడు. అన్నీ నాయే, సమస్తము నాదే, నాకేం కొద ఉండదు. నిన్ను బలి అడిగానా, నిన్ను క్రొవ్వును అడిగినానా, కానీ ఏమడుగుతున్నాను, మాట వినమంటున్నా. నా మాట వింటే నీకు మేలు. ఇశ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు, ఇశ్రాయేలు నువ్వు నా మాట వింటే నీకు ఎంత మేలయ్యా. నేడు నువ్వు నా మాట వింటే, ఈ దినము నువ్వు ఆయన మాట వింటే నీకు ఎంత మేలైన దీవెనలు వస్తాయో. అందుకే అంటున్నాడు ఇక్కడ, పొట్టేళ్ల కృపతో కాదు, బలులతో కాదు, దేవుని యొక్క మాట వినటమే శ్రేష్టము. దేవుని యొక్క మాట వినటమే శ్రేష్టము. అదే మత్తయి సువార్త 17వ అధ్యాయము 5 నుంచి 7 వరకు చూద్దాము. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5 నుంచి అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్ల పడి మిక్కిలి భయపడగా, యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకుడని చెప్పాను. వాళ్ళని ధైర్యపరిచాడంట. ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నారో, విని వారేమైపోయినారంట, బోర్ల పడ్డారంట. ఎందుకంటే ఆ స్వరము అంతా వారి యొక్క జీవితంలో ప్రభావాన్ని చూపించి మూర్ఛిల్లేటటువంటి పరిస్థితి వారికి కలిగినట్టుగా వాళ్ళు బోర్ల పడ్డారంట. అప్పుడు దేవుడు ప్రభువైనటువంటి యేసయ్య వచ్చి పట్టుకొని, భయపడబాకండి, ధైర్యంగా ఉండండి అన్న. అక్కడ ఏం చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు. ఎవరు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి, మాట వినుడి. ఈయన మాట మీరు విన్నప్పుడు, ఆయన మాట వింటే ఏం చెప్పాడు, మేలు కలుగుతుంది. ఈయన మాట వినండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 37వ వచనము, 7:37. 7:7
37. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టింతును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. అదే 3వ అధ్యాయము 22వ వచనంలో చూడమ్మా. 3:22 అపోస్తల కార్యాలు. మోషే ఇలా అనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలయను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. చాలమ్మా. ఇక్కడ ఎప్పుడో అంటే మోషే కాలములోనే యేసుక్రీస్తు పుడతాడు. ఆయన మాట మీరు వినాలా. ఆయన ఏది చెప్పినా కూడా సరే మీ మేలు కొరకే చెప్తాడు, మీ దీవెనల కొరకే చెప్తాడు, మీ ఆశీర్వాదాల కొరకే చెప్తాడు, మీ ఆరోగ్యం కొరకే చెప్తాడు, మీ మంచి కొరకే. తల్లిదండ్రుల బిడ్డలకి చెప్పే మాట మంచి కొరక చెడ్డ కొరక? మంచి కొరకే. బిడ్డలు తల్లిదండ్రి యొక్క మాట వినకుండా తల్లిదండ్రులకు ఎంత కష్టం కలిగిస్తున్నారు, ఎంత బాధ కలిగిస్తున్నారు, ఎంత వేదన కలిగిస్తున్నారు. బిడ్డలు బాగుండాలా. తల్లిదండ్రుల్ని ఎక్కడ కూడా తల వంచే విధంగా బిడ్డలు ప్రవర్తించకూడదు. తల్లిదండ్రులను ఎవరి దగ్గర తలదించుకునేటట్టుగా బిడ్డలు ప్రవర్తించకూడదు. తల్లిదండ్రులను గణపరిచేటటువంటి బిడ్డలుగా ఉండాలా. తల్లిదండ్రులకు గౌరవాన్ని తెచ్చేటటువంటి బిడ్డలుగా ఉండాలా. తల్లిదండ్రులను ప్రేమించేటటువంటి బిడ్డలుగా ఉండాలా. వాళ్ళని సౌఖ్యంగా సుఖంగా వాళ్ళకి మనశ్శాంతి కలిగే విధంగా వారిని చూసుకునే విధంగా బిడ్డలు ఉండాలా. వాళ్ళకి ఏ కష్టము కలిగించకుండా వాళ్ళని ఆనందపరిచేటటువంటి బిడ్డలుగా ఉండాలా. ఎందుకంటే చిన్నతనం నుంచి మనం ఏడిస్తే వాళ్ళు తట్టుకోలేరు కదా. చిన్న బిడ్డ ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రులు తట్టుకోలేరు. వెంటనే ఎత్తుకొని అక్కున చేర్చుకుంటారు, గుండెల మీద పెట్టుకుంటారు, ఒళ్ళో పెట్టుకుంటారు, బుజ్జగిస్తారు, వాళ్ళని లాలిస్తారు, వాళ్ళని పాలిస్తారు. వాళ్ళకి అవి ఇవి చెప్పి వాళ్ళని నవ్వించే విధంగా వాళ్ళు నవ్వితే చూడాలని ఎంతగానో వాళ్ళు తపన పడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి తల్లిదండ్రులను బిడ్డలు బాధ పెట్టే విధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. ఏ ఒక్క బిడ్డ కూడా అలాంటి స్థితి కలిగి తల్లిదండ్రులను బాధ పెట్టేటటువంటి బిడ్డలుగా ఉండకూడదు. మరి దేవుని యొక్క వాక్యాన్ని వినే బిడ్డలు, దేవుని యొక్క సన్నిధికి వచ్చే బిడ్డలు ఇంకా దేవునిలో చాలా నీతిగా నిజాయితీగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి నోటి మాట ద్వారా కూడా సరే పొరపాటు అనేది లేకుండా, చూపుల ద్వారా పొరపాటు, మాటల ద్వారా పొరపాటు, నడవడిక ద్వారా పొరపాటు, ఎక్కడక్కడ ఎవరు కూడా ఎన్నే విధంగా పరపక్షమందున్నవాడు మన గురించి చెడ్డ మాట మాట్లాడే విధంగా, మనల్ని అవమానించే విధంగా మనము ఎక్కడ కూడా జారిపోకూడదు. దేవుని మాటలు నీ హృదయంలో ఉంటే, దేవుని మాటలు నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో ఎక్కడ నువ్వు జారిపోవు, ఎక్కడ నువ్వు బెండవు, ఎక్కడ నువ్వు వంగిపోవు, ఎక్కడ పడిపోవు, ఎక్కడ కూడా తొట్టెళ్ళవు. ఎందుకంటే ఈ లోకంలో దేవుని మాట కాలు జారే చోట నిన్ను ఉంచి అన్నాడు. జారకుండా కాపాడేది కూడా ఆయనే. జారకుండా కాపాడాలని అంటే దేవుని యొక్క మాట నీ మనసులోకి రావాలా. దేవుని యొక్క మాట నీ చెవిన పడాలా. నీ చెవిలో నుండి నీ హృదయంలోనికి రావాలా. నీ హృదయంలో ఆ మాట ఉంటే ఇంతకుముందు చెప్పినట్లుగా ఎటువంటి కల్మషాలు, ఎటువంటి వ్యతిరేకతలు, ఎటువంటి అహంభావము, ఎటువంటి అహంకారము, ఎటువంటి గర్వము, ఎటువంటి అవివేకము ఇక్కడ నుంచి బయటికి రాదు. ఆ వాక్యం మనలో ఉంటే మనల్ని సాధువులుగా చేస్తుంది. ఆ వాక్యం మనలో ఉంటే మనల్ని నిదానపరుస్తుంది. ఒక మాట మాట్లాడాలంటే నిదానిస్తాము, ఒక మాట అనాలంటే ఆలోచిస్తాము.
ఒక మాట అనాలంటే తొందరపడము. దేవుని మాట నీ హృదయంలో ఉంటే, దేవుని మాట నువ్వు విని ఆ మాట ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉంటే నీ నోటిని త్వరపడనీవు, నీ నోటిని కాచుకుంటావు, నీ నోటిని భద్రం చేసుకుంటావు. దేవుని యొక్క మాట మనలో ఉంటే, ఆ మాట అనేది మనలో లేకపోవటం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయి. మనకు తెలియకుండానే మన జీవితంలో అలజడులు, కలవరాలు ఆ నోటి మాట ద్వారా. ఎందుకు దేవుడు చెప్తున్నాడు, మనం బయట నుంచి లోపల మనం తీసుకునే వాటి ద్వారా మనకు ఎటువంటి అపవిత్రత కలగదు, మనలో నుండి బయలు వెళ్ళే వాటి ద్వారా మనల్ని అపవిత్రం చేస్తుందని దేవుడు వాక్యం చెప్పాడు. గ్రహించండి, నేను చెప్పిన మాట, నా మాట విని గ్రహించండి అన్నాడు. గ్రహిస్తున్నామా? గ్రహింపులేని జీవితాలతో ఎంత కాలము మనము దేవుణ్ణి ఆయాస పెడుతూ ఉంటాము, దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉంటాము, దేవుణ్ణి ఎంత కాలము దూషిస్తూ ఉంటాం, దూషణ పాలు చేస్తుంటాం. మన ప్రవర్తన వల్ల, మన మాటల వల్ల, మన చేష్టల వల్ల, మన యొక్క తీరుతినుల వల్ల, మన యొక్క ప్రవర్తన వల్ల, మన యొక్క నడవడిక వల్ల ఎంత కాలం దేవుని యొక్క నామాన్ని మనము దూషణ పాలు చేస్తూ ఉంటాము. దేవుణ్ణి అనేకల దగ్గర మనము తల దించుకునేటట్టుగా మనము ఎందుకు చేస్తాం? దేవుని మాట మన హృదయంలో ఉంటే, దేవుని మాట నువ్వు విశ్వాసంగా వింటే, దేవుని మాటను నువ్వు నీ హృదయంలోనికి తీసుకుంటే ఎటువంటి చెడ్డ మాటలు నీలో నుండి రావు, ఎటువంటి చెడ్డ తనము నీలో నుండి రాదు, ఎటువంటి చెడ్డ తలంపు నీలో నుండి రాదు, ఎటువంటి హానికరమైనటువంటి మాటలు నీలో నుండి రావు. ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించి అడుగు, ముందుకు వేసేటటువంటి కృప దేవుడు అనుకరిస్తాడు. దేవుని మాటలు మనలో ఉంటే, మాట వల్ల ఇన్ని అనర్థాలు, ఈ పని వల్ల ఇన్ని అనర్థాలు వచ్చిన తర్వాత మనము చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనమును కాలకుండా మనం ముందే జాగ్రత్తగా ఉండాలా, మెలకువగా ఉండాలా. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఒక్క గడి అయినా మెలకువకు కలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలా, వాక్యం వినాలా, ప్రార్థన చేయాలి, వాక్యం వినాలా, ప్రార్థన చేయాలి, వాక్యం వినాలా, ప్రార్థన చేయాలా. అప్పుడు నీ జీవితాన్ని ఆయన చేతులతో నడిపించి నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో, ఉన్నతమైనటువంటి మార్గంలో, నీతి కలిగినటువంటి మార్గంలో, సత్యమైనటువంటి మార్గంలో, పరిశుద్ధమైనటువంటి మార్గంలో నిన్ను నడిపించి నీ వైపు చూసి సంతోషిస్తాడంట. అందుకే అన్నాడు, ఒకడు బలి అర్పించటం వల్ల ఆయన సంతోషిస్తాడా? ఒకడు పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించటం వల్ల ఆయన సంతోషిస్తాడా? దేని ద్వారా సంతోషిస్తాడంట? దేని ద్వారా దేవుని సంతోషపరుస్తాం మనము? మనలో దేన్ని చూసి ఆయన సంతోషపడతాడు అని అంటే, ఆయన మాట విన్నప్పుడే ఆయన సంతోషించేటటువంటి దేవుడుగా మనం చూస్తున్నాము. కాబట్టి మాట వినుట శ్రేష్టము, మాట వినుట శ్రేష్టము. ఆ మాట విననటువంటి వారు ఏమవుతారంట? ప్రజలలో ఉండకుండా. అలాంటి జీవితము మనకొద్దు. అలాంటి మాటలు మనము మన జీవితంలోనికి తెచ్చుకోకూడదు. అదే ద్వితీయోపదేశ కాండంలో 18వ అధ్యాయం చూడమ్మా, 18వ అధ్యాయం 18:15 నుంచి. పద్దెనిమిదో అధ్యాయము 15వ వచనము, 15వ వచనం. పద్దెనిమిది నాన్న, 18వ అధ్యాయము. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావక ఉండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండునుగాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలయను. మరియు యెహోవా నాతో ఇట్లా, నేను వారు చెప్పిన మాట
మంచిది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పిన. దేవుడికి, యేసయ్యకి ఏదైతే తండ్రి ఆజ్ఞ ఇచ్చాడో, ఏదైతే ఈ లోకానికి వచ్చి తెలియజేయమన్నాడో, ఏదైతే ఈ లోకానికి వచ్చి చేయమన్నాడో, ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో, ఆయన ఆజ్ఞాపించిన యావత్తు కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లోకములోనికి వచ్చి జరిగించినాడు. ఆయన మాట విన్నాడు. విని ఈ లోకములోకి వచ్చి ఆయన చెప్పిందంతా కూడా జరిగించినట్లుగా మనం చూస్తున్నాము. దేవుని మాటను జరిగించే వారముగా, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి నడిచే వారముగా, దేవుని మాటకు విధేయతను చూపించే వారముగా, దేవుని మాటకు లోబడేటటువంటి వారముగా, దేవుని యొక్క మాట విని ఆ మాట ప్రకారంగా జీవించే వారముగా మనము ఉండటానికి మనము ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయాలా. అటువంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. ముదిరి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకబెట్టుకొని కాపాడును, యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. నైనా మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టెల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం, అందరం కూడా మోకరిస్తాం. స్తోత్రనాయన పరిశుద్ధుడా, స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా నాయన. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధమైన దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. కృపగల దేవా, ప్రేమగల తండ్రి నాయన. అయ్యా నీకే స్తుతి 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 స్తోత్రాలు నాయన. ప్రభువా ఈ దినము నా తండ్రి మాతో నాయన మీరు చెప్పినటువంటి మాట నా తండ్రి నాయన మేము జాగ్రత్తగా నాయన విని నాయన అయ్యా ఆ మాట ప్రకారంగా జీవించేటటువంటి వారముగా మేము ఉండటానికి సహాయం చేయి ప్రభువా. నీకు స్తోత్రం. ఎందుకంటే నా ప్రభా నాయన నీ మాటలు నాయన విననప్పుడు నా తండ్రి నాయన మాలో కలిగేటటువంటి నాయన దేవాతి దేవుడా అలజడులు నాయన అయ్యా ఆటుపోట్లు నా తండ్రి నాయన అపాయములు ఎన్నో నాయన పొంచి ఉంటాయి ప్రభా. నీకు స్తోత్రాలు. అందుకే నువ్వు చెప్పినటువంటి మాట మేము వినినా ప్రభా ఆ మాట ప్రకారంగా జీవించుకునేదానికి నాయన చక్కటి వినికిడి అయ్యా చక్కటి నాయన జ్ఞానాన్ని ఇచ్చిన ప్రభా మమ్మల్ని నడిపించు నాయన. మా యొక్క నాయన నడకను నా తండ్రి అయ్యా మీరే నిర్దేశించండి అయ్యా. మా యొక్క వినికిడిని నాయన మీరు నిర్దేశించిన ఆయన నీ మాటలు వినటానికి నాయన మా చెవి తెరవబడాలి ప్రభా నాయన. ఎందుకంటే వారు వినుమట్టుకు విందురు కానీ ఎంత మాత్రము గ్రహించరు. మీరు విని గ్రహించమని నా ప్రభా నాయన మీరు తెలియజేస్తున్నారు తండ్రి. వాళ్ళు వింటున్నారే కానీ వాళ్ళు గ్రహించరు అని నా తండ్రి నువ్వు నాయన ఎంతగానో నా తండ్రి నాయన అయ్యా నిరసన వ్యక్తం చేస్తున్నావు కదా నా ప్రభువా. నీ మాట వినుట మాకు శ్రేష్టమయ్యా. నీ మాట వినుట నాయన మాకు నా తండ్రి క్షేమమయ్యా. నీ మాట వినుట నాయన మాకు భాగ్యమయ్యా. నీ మాట నా తండ్రి నాయన మాకు నాయన ఎంతో నాయన ఆధారముగా నాయన ఆశీర్వాదముగా అయ్యా ఎన్నో మేలులతో నా తండ్రి మమ్మల్ని నాయన నింపిన ప్రభా నీ కృపలో నాయన వర్ధిల్లింపజేసేది నీ మాట నా తండ్రి అయ్యా.
నీ మాట నాయన మేము వినాలయ్యా. నీ మాట వినుట నాయన ఉత్తమమని నా తండ్రి, నీ మాటకు చెవి ఎగ్గటం ఉత్తమమని నా తండ్రి. అయ్యా ఇదిగో మరియమ్మను గురించి చెప్పావు, ఆమె ఉత్తమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి ఎవ్వరు కూడా తీసివేయలేరన్నావు ప్రభా. అవునయ్యా, మాలో నుండి ఎవరు కూడా నాయన అయ్యా ఆ మాటలను ఆయన తీసివేయలేరు నా ప్రభా. ఆ మాటలు మాలో ఉంటే మాకు మేలు ప్రభువా, ఆ మాటలు మాలో ఉంటే క్షేమమయ్యా, ఆ మాటలు మాలో ఉంటే మాకు భయభక్తులు కలగతాది నా ప్రభా. నాయన అయ్యా నీకు స్తోత్రము. అట్టి నీ యొక్క నాయన అయ్యా మధురమైన మాటలు నా తండ్రి మా జీవితాలను మారుస్తాయి నా తండ్రి. నాయన అయ్యా అట్టి నా తండ్రి జీవదాయకమైన మాటలు మమ్మల్ని నా తండ్రి నాయన జీవములోనికి నడిపిస్తాయి నా తండ్రి నా ప్రభువా. మరణములో నుండి నాయన జీవానికి దాటించేటటువంటి మాటలు నా ప్రభువా మేము నాయన ఆలకించాలా, అంగీకరించాలా, వాటి ప్రకారంగా నడవాలా. అప్పుడు నాయన మా జీవితాలు నా తండ్రి ఫలవంతంగా మారతాయి ప్రభువా. అయ్యా మీ యందు నా తండ్రి నా మాటలు ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు నా ప్రభా. నీకు స్తోత్రం. మా యందు నీ మాటలు నాయన పుష్కలంగా ఉండాలయ్యా. నీ మాటలు మా ఒళ్ళంతా కూడా నిండుకోవాలయ్యా. ఎక్కడ మీటిన నాయన వీణ ఏ విధంగా స్వరాలను ఇస్తాదో నా తండ్రి అయ్యా, మమ్మల్ని ఎక్కడ మీటినా నీ మాటల వరవడి నాయన మాలో నుంచి రావాలయ్యా. నీతి కలిగిన మాటలు, యథార్థత కలిగిన మాటలు, సత్యమైన మాటలు నా ప్రభా మాలో నుండి రావాలయ్యా. అబద్ధాలు చెప్పేటటువంటి వారముగా మేము ఉండకూడదయ్యా, అవినీతిగా మేము ఉండకూడదు నాయన, అసత్యములో మేము ఉండకూడదు నాయన. అయ్యా అయ్యా సత్యం చెప్పటానికి నువ్వు పుట్టి ఉన్నావని నా తండ్రి పిలాతు దగ్గర మాట్లాడినావు కదా నాయన. సత్యానికి సాక్ష్యం చెప్పడానికే నేను పుట్టాను అని చెప్పావయ్యా. నీలో మేము జన్మించింది నా ప్రభా, నీ రక్తంలో కడిగిన ఆయన నూతన జన్మ మేము పొందుకున్నది నా ప్రభా. నీ సత్యము గురించి ప్రకటించడానికే కదా నా ప్రభా. నాయన తండ్రి అసత్యములో నడుస్తున్నామేమో, అన్యాయములో నడుస్తున్నామేమో తండ్రి ప్రభువా. అలాంటి మనసున్నాయి, అలాంటి తలంపులు, అలాంటి ఆలోచనలు నాయన మాలో వండుకుంటా ఒక ఉన్నతమైనటువంటి నూతనమైనటువంటి మార్గములో ఇదే త్రోవ దీనిలో నడుము అని నాయన వెనక నుండి మాట్లాడుతున్నటువంటి ఆ మాటను మేము వినేవారముగా ఉండటానికి సహాయం చేయండి ప్రభు. నీ కృపను మాకు అనుగ్రహించిన ఆయన నీ దీవెనలతో నా తండ్రి ఈ సంవత్సరాంతములో నా ప్రభా నాయన నీ మాట విని నా ప్రభా నువ్విచ్చే ప్రతి దీవెన నాయన మేము తీసుకోవాలి ప్రభా. నీకు స్తోత్రం 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 నా తండ్రి. మా కుటుంబాలలో నీ మాటలు నా తండ్రి నాయన అయ్యా ఇదిగో నా తండ్రి నాయన తేనె పట్టులాగా నా తండ్రి నాయన ఆ యొక్క తేనెటీగ నాయన ఆ యొక్క తేనెను తీసుకొచ్చి ఏ రీతిగా గుప్తంగా దాచిపెట్టుకుంటుందో నా ప్రభా నాయన ఆ రీతిగా నీ మాటలను నాయన మా యొక్క నాయన జీవితంలో మా యొక్క హృదయంలో మా కుటుంబాలలో గుప్తంగా నాయన దాచి ఆ మాటల ప్రకారంగా నాయన మేము నడవటానికి సహాయం చేయండి. అప్పుడు మాలో కష్టం ఉండదు, అప్పుడు మాలో వేదన ఉండదు, అప్పుడు మాలో ఎటువంటి దురుద్దేశాలు ఉండవు, అప్పుడు మాలో ఎటువంటి స్వార్థాలు ఉండవు, అప్పుడు మాలో ఎటువంటి బింకములు ఉండవు, అప్పుడు మాలో ఎటువంటి అవివేక తర్కములు ఉండవు నా తండ్రి నాయన. ప్రభువానికి స్తోత్రం. నిన్ను పోలి నడవమన్నావు అయ్యా తండ్రి. చెప్పిన ప్రతి ఒక్క ఆజ్ఞ నువ్వు తుదముట్టించావయ్యా. ఆయన చెప్పింది ఏది చేయకుండా ఉండలేదు నాయన. కాబట్టి మేము కూడా నువ్వు చెప్పిన మాటల్ని విని నా ప్రభా ఆ మాటల్లో ఉన్న జీవాన్ని పొందుకొని నీ మార్గంలో వర్ధిల్లే వారముగా ఉండటానికి సహాయమును దయచేయమని కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా నాయన పేరు పేరున కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించమని నాయన. చిన్నవారిని పెద్దవారిని నీ చేతులకు అప్పచెప్తున్నా తండ్రి. రాని బిడ్డల దయతో మన్నించి క్షమించి నాయన మరొక సమయంలో నీ బిడ్డలను నడిపించి నీ నామాన్ని మహింపరచుకొని గణపరచుకోమని నా తండ్రి. అయ్యా అయ్యా నీకు స్తోత్రం. వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది, అది క్రీస్తుని గురించి మాట వల్ల కలుగుతుందని నా ప్రభా. అయ్యా నీ మాటలన్నీ కూడా నా తండ్రి కుటుంబ వేయబడి ఉన్నాయి తండ్రి. నీకు స్తోత్రం. నీ మాటలన్నీ కూడా నాయన అవునన్నట్టుగా ఉన్నాయే కానీ కాదన్నట్టుగా లేవు నా ప్రభా నాయన. నీ మాటలు జీవింపజేస్తాయి, నీ మాటలు బ్రతికిస్తాయి, నీ మాటలు బాగు చేస్తాయి, నీ మాటలు పడిన స్థితి నుంచి లేవనెత్తుతాయి నా ప్రభా నాయన. అట్టి నీ కృప నాయన, అట్టి నీ మాట నాయన మా జీవితానికి ఎంతో శ్రేష్టమైంది. కాబట్టి ఆ మాట ప్రకారంగా జీవించి బండ మీద పునాది వేసుకుని బుద్ధిమంతుని పోలి ఉండటానికి సహాయమును దయచేయమని
మీకే నాయన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటే ఇక్కడే కాదు ఎక్కడెక్కడ నా తండ్రి నీ ఆరాధనలు, నీ మాటలు, నీ వాక్యాలు నా తండ్రి నాయన తెలియజేస్తున్నారు. అక్కడంతా కూడా నాయన ఫలవంతమైన జీవితాన్ని దయచేయమని ఈ సంవత్సరాంతంలో నాయన అన్ని కుటుంబాలను దీవించు నాయన, అందరి బిడ్డలను దీవించు నాయన, అన్ని విధాలుగా శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా బిడ్డలు నా తండ్రి నాయన, ఆర్థిక పరంగా నాయన, అయ్యా ఇదిగో నా తండ్రి జ్ఞానపరంగా నాయన, అయ్యా చదువుల పరంగా, ఉద్యోగాల పరంగా నాయన, అనేక విషయాలలో నా తండ్రి నాయన వర్ధిల్లడానికి నాయన నీ కృపను అనుగ్రహించి సహాయమును దయచేయమని నా ప్రభ. మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, ప్రభుత్వం, అధికారులు, ప్రధానులు నీ చేతులకు అప్పచెప్పుకుంటూ, అయ్యా మా శ్రీకాళహస్తి పట్టణాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ, అయ్యా మా యొక్క చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ చేతులకు అప్పచెప్పుకుంటూ, మీకే నాయన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మమ్మల్ని, మా కుటుంబాలను, మా బిడ్డలను, మా కలిగి ఉన్న ప్రతి ఒక్క దాన్ని చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేస్తున్న ఉపకారములు దేనిని మరువకము. ఆమేన్. హల్లెలూయా, 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 ఆ హల్లెలూయా, ఆ హల్లెలూయా, ఆ హల్లెలూయా, ఆ హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మనల్ని అందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్.